హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశంలోని 90% భూభాగాన్ని సహారా ఎడారి ఆక్రమించింది. ఈ దేశం ఎన్నో సహజ సంపదలను కలిగి ఉన్నా కూడా ఇక్కడి ప్రజలు మాత్రం కటిక పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇది ఒక ఇస్లామిక్ దేశం అయినప్పటికీ కూడా ఇక్కడి ఆడవారికి మాత్రం ఎలాంటి కఠిన నియమాలు లేకుండా చాలా స్వేచ్ఛగా జీవిస్తారు. ఒకానొక సమయంలో ఈ దేశం వ్యభిచారానికి అడ్డాగా ఉండేది. కానీ ప్రస్తుతం దీని పట్ల ఇక్కడ చాలా కఠిన ఆంక్షలు విధించారు. ఆ దేశం మరేదో కాదు, ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశంగా పిలువబడే అల్జీరియా. ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అల్జీరియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అల్జీరియా ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద పీపుల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 23,81,741 స్క్వేర్ కిలోమీటర్లు. అల్జీరియా ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశంగా చెప్పబడుతుంది. 2011లో సుడాన్ మరియు దక్షిణ సుడాన్ దేశాలు విడిపోవడంతో అల్జీరియా ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద దేశంగా అవతరించింది. ఈ దేశానికి ట్యునీసియా, లిబియా, నైగర్, మాలి, మొరాకో దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 4,80,00,000. అల్జీరియా ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 99% ప్రజలు ఇస్లామిక్ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఈ దేశంలో ఉన్న కఠినమైన నియమం ఏంటి అంటే ఇక్కడ ఇస్లాం మతం నుండి వేరే మతంలోకి మారటం అనేది అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుంది. పొరపాటున ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లయితే వారికి అత్యంత కఠిన శిక్షను విధిస్తారు. ఇక ఈ దేశంలోని భూభాగంలో 88% సహారా ఎడారి విస్తరించి ఉంటుంది. దేశ మొత్తం భూభాగంలో కేవలం 12% మాత్రమే ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉంది. ఈ ఎడారి కారణంగానే అల్జీరియాలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో అయితే ఏకంగా ఇక్కడి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలు దాటిపోతాయి. అల్జీరియా దేశం గురించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అన్ని ఇతర ఇస్లామిక్ దేశాలలాగా కాకుండా ఈ దేశంలోని ఆడవారికి పూర్తి స్వేచ్ఛను కల్పించారు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఇక్కడి ఆడవారు మగవారి కన్నా అన్ని రంగాలలో కొంత ముందే ఉన్నారని చెప్పాలి. ఈ దేశంలోని న్యాయవాదులలో 70%, న్యాయమూర్తులలో 60% ఆడవారే ఉన్నారు. షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో గృహహింస అనేది అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఎవరైనా తమ భార్యలను చిత్రహింసలకు గురి చేస్తే అలాంటి వారికి ఈ దేశంలో దాదాపు 20 సంవత్సరాల కఠినగార శిక్షను విధిస్తారు. అల్జీరియా దేశం యొక్క అధికారిక భాష అరబిక్. దీనితో పాటు అక్కడి లోకల్ భాష అయిన బెర్బర్ అనే లాంగ్వేజ్ ను కూడా చాలా ఎక్కువగా మాట్లాడతారు. ఇక ఈ దేశంలో సహజ వాయువులు చాలా విస్తారంగా ఉన్నాయి. ముఖ్యంగా అల్జీరియా 12.2 బిలియన్ బ్యారెర్ల పెట్రోల్ నిల్వలను కలిగి ఉంది. ఈ దేశం యొక్క ప్రధాన ఆదాయ వనరు కూడా పెట్రోల్ పైనే ఆధారపడి ఉంది. అయితే ఈ అల్జీరియా దేశానికి ఉన్న ప్రధాన సమస్య వాటర్ ప్రాబ్లం. ఈ దేశంలోని సగం మంది జనాభాకు దాదాపు తాగటానికి నీరు కూడా లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇందుకు గల ప్రధాన కారణం ఈ దేశ భూభాగంలో దాదాపు 90% ఎడారే విస్తరించి ఉంది. దీనికి తోడు ఇక్కడ అతి తక్కువ వర్షపాతం నమోదవ్వటం. ఈ 2 కారణాల వల్ల అల్జీరియా తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అల్జీరియా ఎన్నో సహజ వనరులను కలిగి ఉన్నప్పటికీ కూడా ఇక్కడి ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇందుకు గల ప్రధాన కారణాలు ఈ దేశంలో అధికంగా ఉన్న ఎడారి మరియు ఇక్కడ ఉన్న అతి తక్కువ వర్షపాతం వల్ల ఈ దేశంలో పంటలు సరిగా పండక ఈ దేశంలోని దాదాపు 20% ప్రజలు తినటానికి తిండి లేని పరిస్థితులలో నివసిస్తున్నారు. ఇక ఇక్కడి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఆఫ్రికా ఖండంలోని మిగతా దేశాల లాగా కాకుండా అల్జీరియా చాలా వరకు ముందంజలో ఉంది అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ దేశం యొక్క లిటరసీ రేట్ దాదాపు 82%గా ఉంది. అల్జీరియా దేశం గురించిన మరో మంచి విషయం ఏంటి అంటే ఈ దేశంలో విద్య అనేది పూర్తిగా ఉచితం. అయితే ఇది అల్జీరియా పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ దేశ ప్రభుత్వం కూడా ఇక్కడ పిల్లల చదువు పట్ల చాలా శ్రద్ధ వహిస్తుంది.
రానున్న కొద్ది సంవత్సరాలలో ఇక్కడ లిటరసీ రేట్ దాదాపు 100% పెంచే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అల్జీరియా దేశ ప్రజలు టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇక్కడి వారు కనీసం రోజుకి 4 నుంచి 5 సార్లు అయినా ఖచ్చితంగా టీని తాగుతారు. అలాగే అల్జీరియా దేశ ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎలా అంటే తెలిసిన బంధువులను, ఫ్రెండ్స్ ని ఎలాగైతే పలకరిస్తారో అదే విధంగా ఈ దేశానికి వచ్చే పర్యాటకులతో కూడా చాలా తొందరగా కలిసిపోతారు. ఇక ఈ దేశం యొక్క రాజధాని పేరు అల్జీర్స్. అంతేకాదు ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా కూడా పిలువబడుతుంది. అల్జీరియాలో వ్యభిచారం అనేది ఇల్లీగల్. పొరపాటున ఎవరైనా ఈ నేరానికి పాల్పడి దొరికినట్లయితే అక్కడి చట్టాల ప్రకారం వారికి అత్యంత కఠిన శిక్షను విధిస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే 1966 ముందు వరకు కూడా ఈ దేశం వ్యభిచారానికి అడ్డాగా ఉండేది. 1830 నుండి 1962 వరకు కూడా ఈ దేశాన్ని ఫ్రెంచ్ వారే పరిపాలించారు. ఆ టైంలో ఇక్కడ వ్యభిచారం చట్టబద్ధంగా నిర్వహించబడింది. ఇక ఇక్కడ చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో అతి ముఖ్యమైనది అల్జీరియస్ టస్లీ నేషనల్ పార్క్. ఇది చాలా నదుల యొక్క పీఠభూమి. ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, రాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి కాదు అని వీటిని ఏలియన్సే నిర్మించి ఉంటారని చాలా మంది నమ్ముతారు. ప్రత్యేకంగా వీటిని చూడటానికే చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని అల్జీరియన్ దినార్ అని పిలుస్తారు. దీని విలువ మన రూపాయి కన్నా తక్కువ. ఇక్కడి ఒక్క దినార్ మనకు దాదాపు 71 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా అల్జీరియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.